హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఆస్తిలో తగాదాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే లీగల్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోకపోవడం వల్ల. బేసిక్గా ఆస్తి విషయాల్లో ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు లీగల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే అండి. ఇప్పటికీ స్టిల్ ఆస్తి విషయాల్లో ఎక్కడో ఒక చోట గొడవలు అయితే వస్తూ ఉంటాయి. సో బేసిక్గా ప్రజలు ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారండి లీగల్గా ఆస్తి విషయంలో? మనం బేసిక్గా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అంటే ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాల్సింది టైటిల్ డిక్లరేషన్. టైటిల్ అనేది క్లియర్గా ఉందా లేదా ఫస్ట్ థింగ్ మనం వెరిఫై చేయాలి. ఆ ప్రాపర్టీ అసలు సమ్ ఎక్స్ అనే అతని దగ్గర మనం కొనుక్కోవాలి అనుకుంటే అతనికి ఆ ప్రాపర్టీ ఎట్లా వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ ఎప్పుడైనా ఆ ప్రాపర్టీని ప్రొహిబిట్ చేసిందా, లేదా గవర్నమెంట్ ఎప్పుడైనా ఆ ప్రాపర్టీని గవర్నమెంట్ది అని క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ టైటిల్ క్లియరెన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ లేకపోతే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ మనం కొనుక్కుంటే నష్టపోతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ అనేది చాలా క్రూషియల్. ఒక ప్రాపర్టీ మనం పర్చేస్ చేసినప్పుడు దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ డెఫినెట్గా వెరిఫై చేయాలి. వెరిఫై చేసినప్పుడు మనకున్న ప్రాపర్టీ యొక్క సరిహద్దులు, బౌండరీస్ ఏవైతే ఉంటాయో, నార్త్ కానీ సౌత్ కానీ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏదైనా కూడా పేరెంట్ డాక్యుమెంట్లో ఉన్న బౌండరీసే ఎగ్జాక్ట్గా మనకి రావాలి. మనకు వచ్చేటప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకుంటే అందులో బౌండరీస్ యొక్క ఏదైనా డీవియేషన్స్ కానీ ఏదైనా తప్పులు ఉంటే అట్లాంటి ప్రాపర్టీస్ కొనుక్కోకపోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ ప్రాపర్టీ ఏ బ్యాంక్కి కానీ లేదా థర్డ్ పార్టీకి కానీ మార్టిగేజ్ చేయడం జరిగిందా లేదా, లేదా ఇంతకుముందు ఇదే ప్రాపర్టీ వేరే ఎవరికన్నా అమ్మారా లేదా, ఇటువంటి వివరాలన్నీ కూడా వెరిఫై చేసుకోకుండా పర్చేస్ చేస్తే కొనుక్కున్న మీరు 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో అతను వచ్చాడంటే మళ్ళీ దాని గురించి మీకు వచ్చిన హెడేక్. సో మీరు బిఫోర్ పర్చేసింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఎలా ఉండాలంటే డెఫినెట్గా దాని యొక్క పేరెంట్ డాక్యుమెంట్ ఏంటి, ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి డివాల్వ్ అయ్యింది, ఆ ఫస్ట్గా ఆరిజిన్గా ఎవరి పేరు మీద ఉంది, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఉంది. అట్లాగే మీకు తహసీల్దార్ కానీ లేదా మున్సిపాలిటీలో కమిషనర్ యొక్క ఆఫీసెస్లో ఒక సర్టెన్ థింగ్స్ ఉంటాయి. అవేంటంటే ఈ ప్రాపర్టీని ఎప్పుడన్నా నిషేధిత జాబితాలో జాయిన్ చేయడం జరిగిందా లేదా అని ఒక క్లారిటీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రాపర్టీ ఎప్పుడన్నా మార్టిగేజ్లో మీకు తెలియకపోతే కన్సర్న్ రిజిస్టర్ ఆఫీస్కి మీరు వెళ్ళి ఆ వివరాలు అడిగితే మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆ డీటెయిల్స్ అన్ని ఫర్నిష్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. ఒకటే ప్రాపర్టీని డబుల్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కొన్ని కేసెస్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో అప్డేట్ అవుతున్నాయి, కొన్ని కేసెస్లో అవ్వట్లేదు. అందుకని ప్రాపర్టీ కొనుక్కునే ముందు క్లియర్గా మీరు టైటిల్ వెరిఫికేషన్, లింక్ డాక్యుమెంట్స్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్యూర్గా వెరిఫై చేసుకుంటేనే తప్ప ప్రాపర్టీ కొనే ప్రసక్తి అనేది ఉండకూడదు. కొనుక్కుని లిటిగేషన్ మీరు తెచ్చుకుంటే కనుక మీ తర్వాత మీరు నెక్స్ట్ జనరేషన్కి ఆ ప్రాపర్టీస్ ఇవ్వాలి అన్నా, మీ లీగల్ హౌస్ లేదా మీ వారసులు ఎవరన్నా ఆ ప్రాపర్టీ క్లెయిమ్ చేయాలి అన్నా మీ దగ్గరే ఉన్న లిటిగేషన్ ఉంటే ఆ లిటిగేషన్ మీరు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఆస్తిని ఇచ్చినట్టు మాత్రం కాదు. సో అందుకని 1కి 10 సార్లు మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ప్రాపర్టీస్ కొనుక్కోవాలి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.